కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేట వరద ముంపులోనే ఉంది. కాలనీలో రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచి ఉంది. ముంపులో చిక్కుకున్న బాధితులు తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో ప్రజల వరద కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం మనం పాత రాజేశ్వరిపేట ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా బుడమేరుకి సంబంధించిన వరద ముంపు నుండి ఇప్పుడిప్పుడే కోలుకుని పట్టుకోవడం ఉంది వాసులు. ఇక్కడ ఉన్నటువంటి వాసులు చూస్తే కనుక విజువల్లో చూస్తే కనుక ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి ఏతున్న వాహనాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడని పట్టుకోవడం ఉంది. ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ నుంచి వాహనాలు తీసుకెళ్తున్నారు. చెప్పండి, అసలు ఎలా ఉంది పరిస్థితి? 3 రోజుల నుంచి నీళ్ళలో ఉందా? ఎలా ఉంది? మేము పేట నుంచి ఇక్కడికి వస్తుంటే బండి అయిపోయింది సడన్గా. బండి స్టార్ట్ చేసి ఇప్పుడే తీసుకెళ్తున్నారు. 3 రోజుల తర్వాత ఇప్పుడే తీసుకెళ్తాం. కొంచెం దూరం వచ్చింది, తర్వాత అయిపోయింది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ వరద ఏదైతుందో వరదకు సంబంధించినటువంటి ఉధృతి కూడా కొద్దిగా తగ్గుతున్న ధరలో నివాసాలు ఎవరుతున్నాయో ఇంట్లో ఉన్నటువంటి నివాసాలు ఎవరుతుందో వారు కూడా పూర్తి స్థాయిలో కూడా క్లీన్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎలా ఉంది వీరి పరిస్థితి ఏంటని చెప్పని 3 రోజుల నుంచి కూడా పుట్టి ఈరోజు 4వ రోజు చేరుకుంది. 4వ రోజు నుంచి ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి అని చెప్పి తెలుసుకుందాం. మరి చెప్పండి, అసలు ఎలా ఉంది ఈ 3 రోజులు మీ పరిస్థితి? ఈ 3 రోజుల నుంచి చాలా దారుణంగా ఉందండి. 10 అడుగుల దాకా నీళ్ళు వచ్చేసినాయి. వాహనాలు కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఇళ్లలో నీళ్ళు వచ్చేసి కొట్టుకుపోయినాయి. కూడా సామాన్లు కూడా కొన్ని కింద పోరులో సామాన్లు కూడా వెళ్ళిపోయినాయి. మరి గవర్నమెంట్ మట్టుకి నీళ్ళల్లో మట్టుకు దిగలేకపోతున్నారు. మరి వాళ్ళు ఇందుమిత్తం రావట్లేదు. ఓట్లకు వచ్చి తలుపు తట్టి తీసుకున్నారు. మరి ఓట్లు వేయించుకున్నారు ప్రజల చేత. ప్రజలకు మేలు ఎందుకు చేయలేకపోతున్నారు అది దేవుడే చూసుకోవాలి. వాళ్ళకు కూడా ఇలాంటి స్థితి వాళ్ళకు వస్తే వాళ్ళు కూడా దారుణంగా ఇది అవుతారు. ఇక్కడ ప్రత్యేకంగా స్వచ్ఛంద సంస్థలు కానీ ఇక్కడ యువకులు కానీ ప్రభుత్వం కన్నా వాళ్ళే చేశారంట. వాళ్ళే మా పేట వాళ్ళే మా కుర్రపిల్లలు మా పిల్లలు బయట కేదరాజపేటలు ఏంటి, మళ్ళీ చింగినగర్ పిల్లలు, అటు చిట్టినగర్ పిల్లలు ఏంటి, కాలేజీ పిల్లలు అధికంగా చేశారు. ప్రభుత్వం దోనిపూడి శంకర్ ఒక ఆయన వచ్చాడు, అటు నుంచి అటు వెళ్ళిపోయాడు. అసలు ఎవరు రాలేదండి. వాలంటీర్లు ఉన్నప్పుడు ఎందుకు బాగాలేదండి? ఇప్పుడు దాకా ఉండేవాళ్ళ ఏ దగ్గు ముందో ఏ టాబ్లెట్లో తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇన్ని రోజులు 4 రోజులు మురగబెట్టేవాళ్ళు, జనాన్ని మురగబెట్టరు. వాలంటీర్లు ఉంటే ఏంటమ్మా ఎలా ఉంది, జ్వరం వచ్చిందా, ఏమొచ్చిందని చెప్పేసి జనాన్ని చూసుకునేవాళ్ళు. ఎవరైనా పసిబిడ్డలు ఉండా కూడా ఏదైనా వాళ్ళకు ఏదైనా తగిన అగ్గిలు కానీ ఎలాంటివి అయినా కూడా తెచ్చి మాకు అన్నీ ఆంటీ గారు అని మగోళ్ళైనా ఎవరైనా కూడా బాగా చేశారు వాలంటీర్లు. కానీ వాలంటీర్లు తీసేసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ప్రధానంగా చూస్తే కనుక విజువల్లో చూసుకునే కనుక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీకి సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా వీరికి సంబంధించినటువంటి సహాయ చర్యల్లో కూడా పాల్గొన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి అధికారి కానీ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ వచ్చినటువంటి దాఖలు లేవని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం. ఈ 4 రోజుల నుంచి కూడా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఎవరైనా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ప్రజలకు సంబంధించిన సహాయ చర్యలు చేశారు? ఇక్కడ అధికారులు అనే వాళ్ళు ఎవరు లేరండి. అక్కడ 1-2 కానిస్టేబుల్ని పెట్టారు, ప్రైవేట్ పడవలలో దింపుతున్నారు. అవి గవర్నమెంట్ అనుకున్నాము, సాయం చేయండి రా అంటే 1000 ఎవరా తీసుకెళ్తాం అంటున్నారు. ఇక్కడ సాయం చేసిన నాదులు లేడు, ఇంట్లో కొవ్వొత్తులు ఇచ్చిన వాళ్ళు లేరు. మునిగిపోయిన 3వ రోజు వచ్చి పాల ప్యాకెట్లు భోజనాలు తెచ్చి వృధాగా పడేశారు. స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వీళ్ళు తెచ్చి బైకుల మీద తెచ్చి పంచుతున్నారండి ఇళ్ళగడ వండుకొని వచ్చి. ఆ తర్వాత గవర్నమెంట్ లారీలు పంపిస్తే ఏం లాభం? ఇళ్లలో నీరు లేదు, పిల్లలు ఏడుస్తుంటే కొవ్వొత్తులు పెట్టి వెలుగు లేదు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ఆర్తనాదాలు. ఎవరు చూశారు ఈ రాజరాజేశ్వరిపేటని? ఈ పేటలో ఒక్క నాయకుడు సరైన ఇక్కడే కాదండి, సింగనగర్ కానీ పేరున చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ నాయకుడైనా సరే ఒక క్రమశిక్షణలో వర్క్ అనేది చేయలేదు. ఇక్కడే కాదు, అంబాపురం దాకా వెళ్ళొచ్చానండి నేను. అక్కడ కూడా ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. అటు కూడా ఇటు కూడా ఏ ఒక్కడు కూడా సరిగ్గా పని అనేది చేయలేదు. ఒక పోలీస్ యంత్రాంగం చల్లా చెదురు, ఎవ్వరి గాళ్ళు చేతగాని ధనంతో ఎక్కడికక్కడికి ఆగిపోయారు అంతే. పట్టుబట్టి 4గురిని, అది కూడా ఉన్న వాళ్ళని సేవ్ చేసిన తతంగమే కనబడుతుంది. ఇక్కడ రాజరాజేశ్వరిపేటలోనే కానీ బయటే కానీ ఎంప్లాయీస్ని అనేది కాపాడడం అనేది కనబడుతుంది. నిరుపేద ప్రజలు, డబ్బున్నవాడు 100 ఇచ్చి 1000 ఇచ్చి బోట్లో వెళ్ళిపోయాడండి. ఏమీ లేనివాడు ఇళ్లలో మూలుగుతున్నారు, మొక్కుతున్నారు.
పట్టించుకున్న నాదులు లేడు. ఇవాళ నీరు తగ్గింది, ఏ నాయకుడైనా వచ్చాడా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా ఏంటని అడుగుతున్నారా? అక్కడ నిన్న పాలు వస్తే అయ్యి వస్తే జనాలు ఎగబడ్డారు, తీసుకున్నారు. ఇవాళ కూడా అదే ఆశతో ఎదురు చూస్తున్నారు, ఎవరైనా ఏదో తెచ్చి పంచుతారని. ఇప్పటి వరకు ఏమీ లేదండి, ఏమీ రాదు. జనాలు కూడా దేనికోసం ఆశించకూడదు, ఎదురు చూడకూడదు. నీరు కొద్ది తగ్గింది, ఇంకొద్ది తగ్గితే మన కష్టం మనమే పడదాం. ఎంచుకునేటప్పుడు నాయకుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. వాలంటరీ సిస్టమ్ లేదు, ఆదుకునే నాదులు లేడు. పోనీ అన్నా నేను చెప్తున్నా, జగనన్న అని కాదు, జగనన్న ఉంటే వీధికో వాలంటీర్ అయినా ఉంటాడు, ఈ ఒక ఏరియాకో 4 వాలంటీర్ ఉంటాడు, ఎవడో ఒక 4 5 సాయం చేస్తారు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చాడు, వాలంటీర్లను ఎత్తేసాడు. పార్టీలో తిరిగే వాళ్ళు 4 పట్లాలు వాళ్ళు ఎల్ల ఉన్న సందుల్లో పంచుకున్నారండి. అంటే వాళ్ళు ఏదైనా ఇచ్చుంటే నాయకులకి సంబంధించిన నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ చుట్టూ వాళ్ళ సందుల్లో వాళ్ళకి అక్కడ ఇచ్చుకున్నారండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఏంటి మిగతా ప్రజల సంగతి ఏంటి? ప్రతి సందుకి తిరిగిన నాదుడెవడు? ఈ ఏరియాకి సంబంధించి చూస్తే కనుక గతంలో చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక తాము ఎటువంటి ఇబ్బందులు పడలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు సంబంధించిన సర్కార్ కూడా వాలంటీర్ వ్యవస్థను పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి 4 రోజుల్లో కూడా తాము నీళ్లలో మగ్గిపోతున్నా కానీ పట్టించుకున్నటువంటి నాదులు లేడని చెప్పి వీరు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, పాత్రాజేపేట నుంచి.